సర్పంచ్లకు 5 నెలల గౌరవ వేతనం రిలీజ్ అయిందట. రాష్ట్రంలోని సర్పంచ్లకు 5 నెలలుగా పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాలు ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కొక్కరి ఖాతాలో 32,500 జమ కాబోతున్నాయి. 12,702 మంది సర్పంచ్లకు లబ్ధి చేకూరబోతున్నది. వాళ్ళ జీతం ఉంటుంది కదా, జీతం అంటే గౌరవ వేతనం అంటాం మనం దాన్ని. మరి వాళ్ళ బిల్లులు వస్తున్నాయా సకాలంలో? ఇగో రాష్ట్రంలోని సర్పంచ్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పిందట. 5 నెలలుగా పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాలు ఒకేసారి విడుదల చేసింది. ఈ మేరకు నేరుగా సర్పంచ్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. ప్రస్తుతం సర్పంచ్లకు ప్రతి నెల 6,500 రూపాయల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం చెల్లిస్తున్నది. గత 5 నెలలుగా ఈ వేతనాలు అందకపోవడంతో సర్పంచులు ఇబ్బందులు పడ్డారట. ఇప్పుడు 5 నెలల పెండింగ్ జీతాలు కలిపి ఒక్కో సర్పంచ్కు 32,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు ఎమ్మెల్యేల జీతాలు కూడా 5 నెలలు ఆగినాయా? మీ ఏమో 3 లక్షలు 4 లక్షల జీతాలు ఉన్నాయి, వీళ్ళు ఏమో 5,000 6,000 జీతాలు ఉన్నాయి. ఇప్పుడు మీ జీతాలు ఏమన్నా ఒక్క నెలన్నా ఒక రోజన్నా ఆగినాయా? మరి 5 నెలల పాటు ఎందుకు ఆపిరు? 6,500 అట. ఏమొస్తుందో 6,500కు? మల్టీపర్పస్ వర్కర్లకు మే నెల వేతనాలు 45 కోట్లు విడుదల చేసిరట. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు ప్రభుత్వం మే నెల వేతనాలు విడుదల చేసింది. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 49,663 మంది వర్కర్ల జీతాల కోసం మొత్తం 45 కోట్ల 70 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులు 25 జిల్లాలకు కేటాయించారు. అత్యధికంగా నల్గొండలో 3,259 మంది వర్కర్లకు 2 కోట్ల 92 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 2,907 మందికి 2 కోట్ల 68 లక్షలు సో ఇట్లా విడుదలైనవి. అతి తక్కువగా ములుగు జిల్లాలో 762 మంది వర్కర్ల కోసం 64 లక్షలు కేటాయించారు. మంజూరైన నిధులు తక్షణమే సంబంధిత గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ పంచాయతీ పోర్టల్లో నమోదైన పేర్ల ఆధారంగా పంచాయతీ కార్యదర్శులు చెక్కులు జారీ చేయాలి. జూన్ 7వ తేదీలోపుగా పేమెంట్ వివరాలు పోర్టల్లో అప్లోడ్ చేయాలి. వేతనాల చెల్లింపు ప్రక్రియను జిల్లా పంచాయతీ అధికారులు పర్యవేక్షించి నివేదిక సమర్పించాలి. సో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,702 మంది సర్పంచులు ఉంటే వీరందరికీ గౌరవ వేతనాల రూపంలో ప్రభుత్వం ప్రతి నెల 41 కోట్ల 28 లక్షలు చెల్లించాల్సి ఉన్నది. 5 నెలలుగా చెల్లించలేదట. బకాయిలు 209 కోట్లకు పైన పేరుకుపోయినాయట. ప్రస్తుతం ఈ మొత్తాన్ని విడుదల చేసింది ప్రభుత్వం. పెండింగ్ వేతనాలు ఒకేసారి అకౌంట్లో జమ కావడంతో సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారట. వాము అడే లక్షలు వచ్చినట్టే ఉందిగా.